హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. రైతుల ఖాతాలోకి ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా తొలి విడత కింద ఇచ్చేటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ రోజు నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు అనేది పడబోతున్నాయి, అలాగే ఎప్పటి నుంచి ఈ యొక్క రైతులందరికీ కూడా నేరుగా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. కొత్త రూల్స్ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారండి. సో గతంలో మనకు రైతు భరోసా పథకంలో ఉన్నటువంటి రూల్సే కాకుండా కొన్ని అడిషనల్గా జోడించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది రైతుల వరకు అనర్హత వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎంతమంది చూస్తారో సో వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసేటువంటి పథకాలలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క పథకం కింద గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ 13,500 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి ఒక్కొక్క విడతలో 5,500, 2,000 రూపాయల చొప్పున 2,000 ఇలాగ మనకు ఈ యొక్క మనకు క్యాలిక్యులేషన్స్ ప్రకారం అమౌంట్స్ అయితే మొత్తంగా 13,500 రూపాయలని 5 విడతలు అయితే విడుదల చేసేది. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా పథకాన్ని దానికి డైరెక్ట్గా మేము కొంత అమౌంట్ అనేది వేసి 20,000 రూపాయల వరకు మేము చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు అన్నదానికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తులు కూడా మనకు స్టార్ట్ అయితే చేయడం జరిగింది. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయల్లో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం వాటాలో తొలి విడత కింద 2,000 రూపాయలు. రీసెంట్లీ మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే వారణాసి పర్యటనలో భాగంగా కంప్యూటర్లో బటన్ నొక్కి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత డబ్బులు విడుదల చేశారు. ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి 14,000 రూపాయల్లో డైరెక్ట్గా 7,000 రూపాయలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో 4 రోజుల్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా అర్హుల లిస్టు అయితే విడుదల చేసి ఆ యొక్క అర్హుల లిస్టులో పేర్లు ఎవరైతే ఉంటాయో అటువంటి వారందరికీ కూడా నేరుగా డీబీటీ పద్ధతిలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా అయినటువంటి 7,000 రూపాయలను నేరుగా ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తుంది. అయితే ఈ డబ్బులు అనేది మీరు పొందాలంటే మీరు ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఈ యొక్క రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి, సొంత భూమి అనేది కలిగి ఉండాలి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా నేరుగా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈకేవైసీ అంటే 2 విధాలుగా చేసుకోవాలండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు అనేది మీరు పొందాలంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది లింక్ చేసుకోవాలి. అనగా ఆధార్ కార్డ్ని పిఎం కిసాన్ పథకానికి లింక్ చేసుకోవాలి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 14,000 రూపాయలు మీకు పడాలంటే మీరు వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోవాలి. ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే సొంత భూమి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డుతో వాళ్ళ యొక్క భూమికి లింక్ చేసుకోవడాన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. దీన్ని మనకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో చేసుకోవచ్చు, లేదా అగ్రికల్చర్ ఆఫీసులో చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇప్పటి వరకు చేసుకోకుండా ఉంటే మీ యొక్క విఆర్ఓని సంప్రదించండి. ఖచ్చితంగా వాళ్ళైతే మీకు దగ్గర నుండి చేయిస్తారు. లేదా సచివాలయంలో సరే మీరు వెబ్ ల్యాండింగ్ అని దాని గురించి అడిగితే మీకు క్లారిటీగా వాళ్ళైతే లింక్ చేస్తారు. సో ఈ యొక్క 2 లింక్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ మాత్రమే 20,000 రూపాయలు అనేది పడడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి 20,000 రూపాయలు అయితే పడదన్నమాట. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క మనకు వాలంటీర్లు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా కొనసాగించారా అనే సందిగ్ధత ఇంకా ఉన్నారన్నమాట. అయితే మనకు రీసెంట్లీ మంత్రి నిమ్మల నాయుడు ఎవరైతే ఉన్నారో సో ఆయనతో ఏం చెప్తున్నారంటే వాలంటీర్లకు ప్రభుత్వం 2 నెలల నుంచి జీతాలు ఇస్తూనే ఉంది, వాళ్ళు పెన్షన్లకి మాత్రమే పనికొస్తారు అనుకోవడం అయితే కరెక్ట్ కాదు, కానీ వాళ్ళని పెన్షన్లకు కాకుండా అదనంగా అయితే మేము వేరే వాటికి ఉపయోగిస్తామని చెప్తున్నారన్నమాట. అలాగే మరొక అప్డేట్ ఏంటంటే
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మేము కనుక గెలిస్తే ఖచ్చితంగా మేము ఉచిత ఇసుకని తీస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించారు కదా. సో ఆ యొక్క ఇసుకను కూడా అయితే మనకు ఈ నెల 8వ తేదీ నుంచి మనకైతే అమలైతే తీసుకొస్తున్నారన్నమాట. సో మనకు నేరుగా ఈ యొక్క ఆదేశాలు కూడా చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు కూడా జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోడింగ్ రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి ఉచిత ఇసుక విధానంపై పూర్తి వివరాలైతే మంత్రి కొల్లు రవీంద్ర అయితే విడుదల చేస్తారని చెప్పారు. సో తర్వాత మనకు వచ్చేసి ఈ యొక్క ఇసుకు సంబంధించి చూసుకుంటే మనకు 80 రూపాయల టన్నుకి అయితే పెట్టారనమాట. సో ఇంకా మిగతా ఛార్జీలు అంటే ఏముండవు, జస్ట్ 80 రూపాయల టన్నుకి అయితే ఉంటుంది. మీరు ఎన్ని టన్నులు తీసుకుంటే అన్ని టన్నులకి 80 రూపాయలు కట్టేసి లోడింగ్ ఛార్జీలు కానీ ఇవంతా కూడా రవాణా ఛార్జీలు ఇవన్నీ మనకు మినహాయించేస్తారనమాట. సో మనం డైరెక్ట్గా 80 రూపాయల టన్నుకి చెల్లించి నేరుగా ట్రక్కుల్లో ఇసుక పోసుకొని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇసుకు సంబంధించి కూడా శుభవార్త చెప్పింది. రైతులకు వచ్చేసి మొత్తంగా మనకు మరో 5 రోజుల లోపల ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి మనకు ఈ నెల 2వ వారంలో కానీ లేదా 3వ వారంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా నేరుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా పథకంలో మనకు తొలి విడత కింద డైరెక్ట్గా మనకు 7,000 రూపాయలనైతే ఖాతాలకు విడుదల చేస్తుంది. వీడియో కింద అర్హుల లిస్టులు అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాటి ద్వారా చెక్ చేసుకోండి. ఎవరైతే ఈ యొక్క ఆధార్ కార్డుతో పథకాలకు లింక్ చేసుకోరో వాళ్ళందరికీ కూడా అనర్హులు అనమాట. వాళ్ళందరినీ అనర్హులుగా గుర్తించి ప్రభుత్వం పథకాన్ని నుంచి వాళ్ళని తొలగిస్తుంది అనమాట. సో మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీ పేరు అనేది అర్హుల లిస్టులో ఉండాలి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.